రోజు రోజుకు కాకినాడ నగరంలో పెరుగుతున్న కాలుష్యం నివారించేందుకు నగరంలోని ఖాళీ స్థలాలలో పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ జోగా రామకృష్ణ తెలిపారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ హాస్టల్లో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సౌజన్యంతో వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గర్ల్స్ పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ జోగా రామకృష్ణ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. హాస్టల్ ప్రాంగణంలో గల ఖాళీ స్థలంలో 400 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నగరంలో భవిష్యత్తులో చక్కటి పర్యావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ ఆనంద్, రామరాజు, శ్రీకరి, చరణ్, రాధాకృష్ణ, జీబీటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ యొక్క క్యాంపస్ అంతా కూడా ఒక పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండేది. దాన్ని మేము టేకప్ చేసిన తర్వాత ఒక సుందరవనంగా తయారు చేసే ఉద్దేశంతో ఇక్కడ వేసిన ప్రతి మొక్క ఈ కాకినాడ ప్రజలకు ఒక మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రారంభించాం. ఈరోజు ఇక్కడ ఒక 150 మామిడి మొక్కలు, 150 కొబ్బరి మొక్కలతో పాటుగా వేప, గానుగ, నేరేడు, బాదం, బొగడ, గానుగ, ఇక పిల్లలకు ఉపయోగపడేటువంటి నిమ్మ, నారింజ, కరివేపాకు లాంటి మొక్కలను కూడా మేము ఇందులో వేయడం జరిగింది. మాతో పాటుగా అవేర్నెస్ రావాలి, ముందు తరానికి ఈ యొక్క విలువ, మొక్కల యొక్క విలువ తెలియాలనే ఉద్దేశంతో ఈ జీపీటీలు హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. వారు కూడా చాలా ఉత్సాహంగా మాతో పాటు జాయిన్ అయ్యి ఈ మొక్కల వేసే కార్యక్రమంలో నిలబడి ఉన్నారు. వీరికి తెలియాలి. అలాగే కాకినాడ నగరంలో విపరీతంగా స్మార్ట్ సిటీ అయిన తర్వాత పొల్యూషన్ పెరిగిపోయింది. ఎందుకంటే జిల్లా మొత్తం కూడా ఇక్కడికే వాహనాలు అధికంగా వస్తాయి. వ్యాపార నిమిత్తం అయి ఉండొచ్చు, విద్య కోసం అవ్వచ్చు, ఉద్యోగం కోసం అవ్వచ్చు. దీని మూలంగా మనకి ఇక వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ నుంచి, కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి మన నగరం కొద్దిగా పాడయ్యి ఆరోగ్యం కొంత క్షీణిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యకరమైనటువంటి కాకినాడగా తీర్చిదిద్దాలని మా యొక్క వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ కంకణం కట్టుకుని ముందుకు నడుస్తూ వేల సంఖ్యలో మొక్కలేసే ప్రయాణం మేము చేస్తున్నాం. మాకు నిత్యం మాకు తోడుగా ఉండి అనుక్షణం మాకు వెనుదన్నుగా ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.